माधव कुंज विहारी। जय राधा माधव कुंज विहारी। गोपीजन वल्लभ गिरिवरधारी। गोपीजन वल्लभ गिरिवरधारी। यशोदानंदन व्रज जनरंजन। यशोदानंदन व्रज जनरंजन। यमुनतीरावनचारी। यमुनतीरावनचारी। जय राधा माधव कुंज विहारी। गोपीजन वल्लभ गिरिवरधारी। यशोदानंदन व्रज जनरंजन। यमुनतीरावनचारी। जय राधा माधव कुंज विहारी। जय राधा माधव कुंज विहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभयचरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భాగవతం 4వ స్కందం 2వ అధ్యాయం. దక్షుడు పరమశివుని శపించుట. శ్లోకం సంఖ్య 8. పదవిచ్ఛేదం. ప్రాక్ నిషన్నం మృడం దృష్ట్వా న అమృష్యత్ తత్ అనాదృతః ఉవాచ వామం చక్షుర్భ్యాం అభివీక్ష్య దహన్నివ ప్రాంగ్నిషన్నం మృడం దృష్ట్వా నామృష్యత్ నామృష్యత్ తదనావృత
సారీ ఒక్క నిమిషం. నామృషత్తదనాదృతః నామృషత్తదనాదృతః ఉవాచ వామం చక్షుర్భ్యాం ఉవాచ వామం చక్షుర్భ్యాం అభివీక్షదహన్నివ అభివీక్షదహన్నివ ప్రాంగ్నిషన్నం మృడం దృష్ట్వా నామృషత్తధరాధృతః ఉవాచ వామం చక్షుర్భ్యాం అభివీక్షదహన్నివ ప్రాంగ్నిషన్నం మృడం దృష్ట్వా నామృషత్తధరాధృతః ఉవాచ వామం చక్షుర్భ్యాం అభివీక్షదహన్నివ ప్రాంగ్నిషన్నం మృడం దృష్ట్వా నామృషత్తధరాధృతః ఉవాచ వామం చక్షుర్భ్యాం ప్రాణిషన్నం మృడం దృష్ట్వా వాచ వామం చక్షుర్భ్యాం అవివీక్ష్యదహన్నివ ప్రాణిషన్నం దృష్ట్వా తద్ధనాధృతః ఉవాచ వామం చక్షుర్భ్యాం అభివీక్షదహన్నివ ప్రాంగ్నిషన్నం మృడం దృష్ట్వా నామృషత్తదనాధృతః ఉవాచ వామం చక్షుర్భ్యాం అభివీక్షదహన్నివ. ఆన్లైన్లో చదువుతారా? ప్రాక్ ముందు, నిషన్నం కూర్చుంటకు, మృడం శివుని, దృష్ట్వా గాంచి, నా అమృష్యత్ సహింపజాలక, తత్ అతనిచే అనగా శివునిచే, అనాదృత గౌరవింపబడక, ఉవాచ పలికెను, వామం నీతిరహితమగు చక్షుర్భ్యాం కన్నులతో, అభివీక్ష్య వీక్షించుచు, దహన్నివ దహింపనున్నట్లు. తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి అభయశరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే. ఆసనమును గ్రహించుటకు ముందు దక్షుడు తనకు శివుడు ఆసీనుడైయుండి ఎట్టి గౌరవమును చూపకపోవటను గాంచి మిగుల అవమానితుడయ్యను. తీవ్రముగా క్రోధితుడై అతడు నేత్రములు జ్వలించుచుండ శివునికి విరుద్ధముగా అతి కటువుగా పలుకనారంభించెను. భాష్యం. దక్షునికి అల్లుడైనందున శివుడు ఇతరులతో పాటుగా నిలబడి అతనికి గౌరవము చూపవలసి ఉండెను. కానీ బ్రహ్మదేవుడు మరియు శివుడు ముఖ్య దేవతలు కనుక వారి స్థానములు దక్షుని స్థానము కన్నను శ్రేష్టమైనవి. అయినను దక్షుడు దానిని సహింపజాలక తన అల్లునిచే అవమానము జరిగినట్లుగా భావించెను. శివుడు కడు పేదవానిగా గోచరించుచు కృపణ వస్త్రధారణము చేసియుండెడి కారణమున మొదటి నుండి అతని ఎడ దక్షుడు సంతుష్టి చెంది ఉండలేదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకాయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని.
నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామని నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వందేహం శ్రీగురో శ్రీయుతపదగమనం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖానుతాంశ जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण ఇది ఈ అధ్యాయం దక్షుడు పరమశివుని శపించుట. ప్రస్తుత శ్లోకంలో ఎప్పుడైతే దక్షుడు ఆ సభలోకి ప్రవేశించాడో అక్కడ ఏం జరుగుతుంది? యజ్ఞం జరుగుతుంది. సో దేవతలందరూ కలిసి మరి అందరికీ శుభాన్ని కలిగించడానికి యజ్ఞాన్ని చేయడానికి పూనుకున్నారు. అక్కడ ముఖ్యమైన వ్యక్తి దక్షుడే. ఎందుకు? యజ్ఞాన్ని నిర్వహించేది దక్షుడే. దక్షుడు ఏమని చెప్తారు? ప్రజాపతి. మరి ప్రజాపతిలోకెల్లా చాలా ముఖ్యమైన ప్రముఖమైన ప్రజాపతి. ఎందుకంటే బ్రహ్మ సృష్టి ఆరంభంలో మొట్టమొదటిగా చతుష్కుమారులను సృష్టించడం జరుగుతుంది. ఎందుకోసం? ఎందుకోసం? ఈ సృష్టిని జీవులతో నింపడానికి చతుష్కుమారులను సృష్టించాడు. కానీ ఆ చతుష్కుమారులు బ్రహ్మ యొక్క ఆజ్ఞను తిరస్కరించడం జరిగింది కదా. సో దానికి క్రోధంతో బ్రహ్మ మొట్టమొదటిగా క్రోధం నుండి శివుడు వస్తాడు. తర్వాత శివుడు ఇతర జీవుల్ని సృష్టించడం జరుగుతుంది. శివుడు ఆ ఆజ్ఞను స్వీకరిస్తాడు. సృష్టి కార్యాన్ని చేయడానికంటే ఈ జీవుల్ని సృష్టించడానికి శివుడు అంగీకరిస్తాడు కదా. తర్వాత దక్షుడు కూడా సృష్టించబడతాడు. దక్షుడు కూడా మరి ఇతర జీవుల్ని సృష్టించడానికి సిద్ధపడతాడు అనమాట. శివుడు కంటే కూడా దక్షుడు అధికమైన సంతానోత్పత్తిని చేయడం జరుగుతుంది కూడా. సో అందుకని దక్షుడికి ఒక రకమైన అహంకారం. ఎందుకు? శివుడి కంటే కూడా నేను గొప్పవాడిని అనే అహంకారం ఉందన్నమాట యాక్చువల్లీ. సో అహంకారంతో ఎప్పుడు కూడా శివుణ్ణి చాలా చిన్న చూపుతో చూస్తుంటాడు. కాబట్టి మరి ఈ యొక్క యజ్ఞం జరిగే స్థలానికి ఎప్పుడైతే వస్తాడో, ఆ యొక్క సభలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అక్కడ ఉన్న దేవతలందరూ కూడా ఆయనకి గౌరవాన్ని ఇస్తాడు కదా. కేవలం బ్రహ్మ మరియు శివుడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వారి వారి స్థానాల నుండి నిలబడి దక్షునికి ప్రణామాలు అర్పిస్తారు. దక్షుడికి ఉన్నత స్థానాన్ని ఇస్తారు. మరి ఎప్పుడైతే బ్రహ్మ తన స్థానాన్ని నుండి లేచి నిలబడడో దానికి దక్షుడేం కలత చెందడు. ఎందుకు? తన తండ్రి కాబట్టి గొప్పవాడని అంగీకరిస్తాడు. కానీ శివుడు శివుడిని చాలా చులకరగా చూస్తాడనమాట. ఇక్కడ భాష్యంలో ప్రభువారు చెప్తున్నారు కదా, ఏంటి? శివుడు కడు పేదవానిగా గోచరించుచు కృపణ వస్త్రధారణము చేసి ఉండేది కారణమున మొదటి నుండి అతని ఎడ దక్షుడు సంతృష్టి చెంది ఉండలేదు. మొదటి నుండి అంటే ఎప్పుడైతే సతీ పార్వతి తనను వివాహం చేసుకోవాలని అనుకుందో అప్పుడు కూడా ఇష్టం లేదు దక్షుడికి. కానీ కూతురి కోసం అంగీకరిస్తాడు.
కానీ మొదటి నుండి కూడా ఆయనకి ఇష్టం లేదనమాట. శివుడిని అల్లునిగా స్వీకరించడం అతనికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఎప్పుడైతే శివుడు దక్షుడు సభలోకి ప్రవేశించగానే గౌరవం ఇవ్వకపోవడం చూసి వెంటనే కోపానికి గురవుతాడనమాట యాక్చువల్లీ. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆసనమును గ్రహించుటకు ముందు దక్షుడు తనకు శివుడు ఆసీనుడై ఉండి ఎట్టి గౌరవమును చూపకపోవడం గాంచి మిగుల అవమానితుడయ్యాడు. అదొక అవమానంగా అనుకున్నాడనమాట. మరి అది సభ అది సాధారణ మర్యాద. మర్యాద ప్రకారం ఏంటంటే అల్లుడు మామకి గౌరవం ఇవ్వాలి, పెద్దవాడు కాబట్టి. సో నిజానికి ఆహ్, మామలు కూడా అల్లుడికి గౌరవం ఇస్తుంటారు. ఎందుకంటే కూతురిని ఇచ్చారు కాబట్టి సో గౌరవంగా చూస్తుంటారు. కానీ ఆ గౌరవం ఏంటంటే గౌరవప్రాయంగా వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ ఇద్దరిలో పెద్దవారెవరు? మా మామనే పెద్దవాడు. కాబట్టి మరి అల్లుడే నాకు గౌరవం ఇవ్వాలని చెప్పేసి దక్షుడు అనుకున్నాడు. ఆ! కానీ శివుడి యొక్క గొప్ప స్థానాన్ని గురించి దక్షుడు అర్థం చేసుకోలేకపోయాడనమాట. మరి శివుడు సాధారణమైన జీవుడు లాంటి వాడు కాదు. బ్రహ్మ హ్మ్, ఇతర జీవులు లాంటి వాడే. కానీ తన యొక్క అర్హత కొలది బ్రహ్మస్థానాన్ని గ్రహించాడు. కానీ శివుడు ఇతర జీవులు లాంటి జీవుడు కాదు. చాలా ప్రత్యేకమైన స్థానాన్ని పొంది ఉన్నాడు. చాలా ప్రత్యేకమైన స్థానంలో ఉన్నాడు శివుడు కదా! శివుడు జీవతత్వం కాదు. అవునా? శివుడు జీవుడు కాదు. బ్రహ్మ, ఇతర దేవతలందరూ కూడా జీవులే. వారు వాళ్ళ అర్హత తగినట్లుగా వాళ్ళ స్థానాన్ని స్వీకరించారు. కానీ శివుడు ప్రత్యేకమైన వాడు. ఆహ్, దాదాపు భగవంతుడితో సమానం. కానీ ఆ స్థానాన్ని దక్షుడు అర్థం చేసుకోకపోవడం వలన ఆయన పట్ల అపరాధం చేస్తాడన్నమాట. సో చూడండి మనకి ఆహ్, తర్వాత ఇక్కడ తర్వాత శ్లోకంలో చెప్తుంటాడు దక్షుడు. అంటే తను మర్యాద ఎలా పాటించాలనే విషయాన్ని గురించి తను వివరిస్తాడనమాట యాక్చువల్లీ. అసలు మర్యాద అంటే ఏంటి? ఎలా మర్యాద పాటించాలని చెప్పేసి వివరించడానికి ప్రయత్నిస్తాడు. అలా అంటే తనకి ముందే తెలుసు. ప్రతి ఒక్కరు కూడా మర్యాదను పాటించాలని చెప్పేసి ఆయనకు తెలుసు. ఎవరు ఎలాంటి మర్యాదను పాటించాలని తెలుసు. శివుడు కూడా చాలా ప్రత్యేకమైన వాడు అని కూడా తెలుసు. ఎందుకంటే తర్వాత శ్లోకంలో మనం చూస్తుంటాం. తను ఏదైతే చెప్పబోతున్నాడో అంటే మర్యాద వి ఆహ్, విషయాన్ని గురించి ఏదైతే దక్షుడు చెప్పబోతున్నాడో అది ఆ సభలో ఉన్న కొందరికి నచ్చకపోవచ్చు. కొందరు ఆ విషయాన్ని ఇష్టపడకపోవచ్చు అని కూడా చెప్తారు. అంటే వారందరూ కూడా శివుడు దక్షునికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటారని ఆయనకు ముందే తెలుసు. అంటే శివుడి స్థానం వాళ్ళందరూ అంగీకరించారని ఆయనకు తెలుసు. ఒక విధంగా దక్షుడికి కూడా హరే కృష్ణ ఆన్‌లైన్‌లో ఉన్న వాళ్ళకి వినపడుతుందా? వినపడుతుంది ప్రభు. వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే. ఆహ్, వినిపిస్తుంది ప్రభుజీ. దక్షుడికి తెలుసు. శివుడి యొక్క గొప్ప స్థానం తెలుసు. కాయన కానీ ఆయనకి అసూయ అన్నమాట. సో, మరి బ్రహ్మ ఇచ్చిన కార్యాల్లో నేను గొప్ప కార్యం చేశాను. నేను శివుడి కంటే ఉన్నత స్థానంలో ఉన్నాననే ఒక గర్వం దక్షుడికుంది. ఆ గర్వంతో శివుడిని చాలా చులకనగా చూస్తున్నాడనమాట యాక్చువల్లీ. సో, కాబట్టి ఆ శివుడి స్థానం తెలిసినా సరే అని దక్షుడు అసూయతో శివుడిని అవమానించడం జరిగింది. మరి దానికి పర్యవసనం ఏంటి? ఆ! మనకి భగవద్గీత ఏం చెప్తుంది? ఆ! క్రోధోద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధం నాశనానికి దారితీస్తుంది. భగవద్గీత ఏం చెప్తుంది? 22 సెకండ్ చాప్టర్ 26 మేబీ. భగవద్గీత ఏం చెప్తుంది? మనకి త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మన. ఏంటివి? కామక్రోధ తథా లోభస్
తేపి యాంతి పరాంగతిం. సో కామ, క్రోధ, లోభ ఇవి నరకానికి 3 ద్వారాలు కదా. కామము, క్రోధము, లోభము 3 కూడా నరకానికి ద్వారాలు. మరి దక్షుడి యొక్క క్రోధం అనేది ఆయన నాశనానికి దారితీసింది. అదే భగవద్గీత కూడా చెప్తుంది కదా. దక్షుడు ఏంటంటే ఆయన కోరిక తీరలేదు కాబట్టి క్రోధానికి గురయ్యాడు. ఆయన కోరిక ఏంటి? ప్రతి ఒక్కరు కూడా ఆయనను గౌరవించాలనేది ఆయన కోరిక. ఆయనకు ఉన్నత ఆసనాన్ని ఇవ్వాలని ఆయన కోరుకున్నాడు. సో మరి అక్కడ ఆయన కోరుకున్నట్లుగానే ప్రతి ఒక్క దేవత కూడా, అక్కడ ఉన్న దేవతలందరూ కూడా ఆయన గౌరవం ఇచ్చారు. శివుడు ఒక్కడు గౌరవించకపోతే ఆయనకు కలిగిన నష్టం ఏంటి? ఏమీ లేదు. శివుడు ధ్యానంలో ఉన్నాడని కూడా ఆయనకు తెలుసు. మరి శివుడు ఒక్కరిని విడిచిపెడితే సరిపోయేది కదా. కానీ ఆయన ఏమనుకున్నాడు? ప్రతి ఒక్కరు కూడా నన్ను గౌరవించాలి. శివుడు నన్ను గౌరవించకపోతే నాకు అవమానం జరిగినట్లు ఆయన అనుకున్నాడు అన్నమాట. కానీ శివుడిని ఒక్కరిని విడిచిపెడితే సరిపోయేది కదా. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. అహంకారం అనేది మనిషికి వ్యక్తి యొక్క బుద్ధిని నశింపజేసే విధంగా చేస్తుందన్నమాట. క్రోధం ఎప్పుడైతే జీవుడికి తన కోరిక నెరవేరదో, కామాత్ క్రోధోభిజాయతే, కోరిక నెరవేరినప్పుడు ఏం జరుగుతుంది? క్రోధానికి దారితీస్తుంది కదా. సో మరి కోరిక నెరవేరితే లోభానికి దారితీస్తుంది. సో అందుకనే 3 కూడా నరకానికి ద్వారాలని చెప్పబడింది భగవద్గీతలో. సో కాబట్టి ఈ దక్షుడు తన కోరిక, అంటే ప్రతి ఒక్కరి చేత నేను గౌరవింపబడాలనే కోరిక వలన శివుడికి అపరాధం చేయడం జరుగుతుందన్నమాట. చివరికి నశించిపోతాడు. మరి మనం ఇక్కడ చూడొచ్చు ఎంత గొప్ప స్థానంలో ఉన్న, మరి దక్షుడు అంత సాధారణమైన వ్యక్తి ఏం కాదు కదా. ప్రజాపతి స్థానాన్ని ఇవ్వడం అంటే సాధారణమైన వ్యక్తికి అలాంటి స్థానాన్ని ఇస్తారా? మరి అలాంటి గొప్ప స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి అపరాధాలు చేసి ఎందుకు అలా అపరాధం చేస్తుంటారు? ఎందుకు ఇలాంటి తప్పిదాలు చేస్తుంటారు? సో ఎవరు కూడా మాయకు అతీతులు కాదనమాట. ఎంత గొప్పవారైనా సరే భౌతిక ప్రపంచంలోని మాయాశక్తికి అతీతులు కాదు. అహంకారానికి గురయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మరి దక్షుడు అంత గొప్ప ప్రజాపతి అయినప్పటికీ కూడా అహంకారం చేత తను తన స్థానం నుండి దిగజారిపోతాడు. ఇదే విధంగా మనం భాగవతంలోను ఇతర సందర్భాల్లోనూ మనం చూడొచ్చు. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే ఒకవేళ ఆ వ్యక్తి జాగ్రత్తగా లేకపోతే తన స్థానం నుండి పతనం అయిపోయే అవకాశం ఉంది. మనం ఇంద్రుడి విషయంలో కూడా చూసాం. ఇంద్రుడు కూడా బృహస్పతికి సరి అయిన గౌరవం ఇవ్వకపోవడం వలన తన స్థానాన్ని కోల్పోతాడు. సో ఈ విధంగా ఎన్నో సందర్భాల్లో మనం చూస్తుంటాం. అందుకనే బ్రహ్మ భగవంతుడి చేత ఈ సృష్టి కార్యం యొక్క బాధ్యతను అప్పగించినప్పుడు, భగవంతుడు ఈ సృష్టి కార్యం చేయమని బ్రహ్మకి ఆ యొక్క ఆజ్ఞని ఇచ్చినప్పుడు బ్రహ్మ ఒక ప్రార్థన చేస్తాడు. మీకు ఎవరికైనా గుర్తుందా? 2వ స్కందం చివరిలో ఈ సృష్టి కార్యం చతుశ్లోకి భాగవతం తర్వాత బ్రహ్మ భగవంతుని ప్రార్థిస్తాడు. ఏమని ప్రార్థిస్తాడు? భగవంతుడు బ్రహ్మకి ఏ కార్యం అప్పచెప్తాడు? ఈ యొక్క సృష్టి కార్యం చేయమని చెప్తారు. ద్వితీయ సృష్టి. మరి ఆ కార్యం చేయబోయే ముందు బ్రహ్మ భగవంతుని ప్రార్థిస్తాడు. ఏమని ప్రార్థిస్తాడు? మొట్టమొదటిగా ఏంటంటే, నువ్వు నాకు ఏదైతే బాధ్యతను అప్పగించావో ఆ యొక్క కార్యాన్ని నెరవేర్చే శక్తిని ఇవ్వమని ప్రార్థిస్తాడు. రెండోది, ఆ కార్యం నెరవేర్చే సమయంలో నేను అహంకారానికి గురవ్వకుండా చేయమని ప్రార్థిస్తాడు. మూడోది, నీ యొక్క కార్యాన్ని నెరవేర్చే సమయంలో నీ ఆ మార్గం నుండి నేను వైదొలగకుండా,
అంటే తప్పుదారి పట్టకుండా నన్ను రక్షించమని ప్రార్థిస్తాడు. ఈ విధంగా 3 విధాలుగా బ్రహ్మ ప్రార్థిస్తాడనమాట. సో చూడండి, బ్రహ్మకి ఇక్కడ మనం దక్షుడికి తేడా చూడొచ్చు కదా. బ్రహ్మ తన యొక్క స్థానాన్ని అర్థం చేసుకొని ఈ భౌతిక ప్రపంచంలోని మాయ యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి, అంతేనా? అక్కడ చెప్తారు కదా, మాయను ఆయన అర్థం చేసుకోగలిగాడు, మాయను చూశాడు కదా. బ్రహ్మ మాయను కూడా దర్శిస్తాడు. సో మాయను చూశాడు కాబట్టి, మాయను అర్థం చేసుకున్నాడు కాబట్టి, తన శక్తిని అర్థం చేసుకున్నాడు కాబట్టి, దాన్ని ఆ మాయా ప్రభావం నుండి రక్షించమని భగవంతుని ప్రార్థించాడు కాబట్టి ఆయన రక్షింపబడ్డాడు కదా. కానీ దక్షుడు మాయకు గురయ్యాడు ప్రభుజీ. ఎందుకు అలా గురయ్యాడు? అహంకారం చేత. ఎందుకు మాయకు గురయ్యాడంటే, తను తన యొక్క అంటే తనకి అప్పగించిన కార్యం ఏదైతే ఉందో, ఈ సృష్టి కార్యాన్ని చేసే ఆ కార్యం ఏదైతే ఇచ్చారో, అది నేను చేయగలను, నా స్వయం శక్తి ద్వారా నేను ఆ కార్యాన్ని చేయగలుగుతున్నాను, అది నా గొప్పతనం అని అనుకున్నాడు కాబట్టి ఆయన మాయకు గురయ్యాడు అనమాట. యాక్చువల్లీ అంటే మాయ యొక్క శక్తిని అతను అర్థం చేసుకోలేకపోయాడు, మాయా ప్రభావాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోయాడు కాబట్టి మాయలో ఉన్నాడు అనమాట యాక్చువల్లీ. సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఒక కార్యాన్ని నెరవేరుస్తున్నారంటే దానికి కావాల్సిన శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం, భగవంతుడే అందరికీ, దేవతలకు కూడా భగవంతుడే ఆ శక్తిని ఇస్తున్నాడు. కానీ ఆ విషయాన్ని గుర్తించకుండా ఎవరైనా అహంకారంతో, అందుకనే భగవద్గీత ఏం చెప్తుంది? అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. అహంకారంతో ఉన్న వ్యక్తి ఏమనుకుంటాడు? ప్రతిదీ కూడా నేనే, నా స్వీయ శక్తి ద్వారా నేను నెరవేర్చగలుగుతున్నాను ఈ కార్యాలని అనుకుంటాడు. సో తద్వారా ఆ యొక్క అహంకారం అనేది తన వినాశనానికి దారితీస్తుంది. సో అది బ్రహ్మకి దక్షుడికి ఉన్న తేడా. మరి శివుడు కూడా ఎప్పుడు కూడా నేను గొప్పవాడని అని అనుకోలేదన్నమాట. ఇక్కడ మనకి ఎలాగైతే దక్షుడు ప్రతి ఒక్కరు కూడా నాకు గౌరవం ఇవ్వాలని అనుకున్నాడు, కానీ శివుడు అలా అనుకున్నాడా? ఎప్పుడైతే మనం తర్వాత శ్లోకాల్లో చూస్తుంటాం, ఈ దక్షుడు ఈ విధంగా శివుడిని అవమానించి శపించడం, దాని తర్వాత ఇతరులు కూడా ఒకరినొకరు శపించుకోవడం, నందీశ్వరుడు అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు, అంటే దీనికి ప్రతిస్పందించట్లేదని చెప్పేసి నందీశ్వరుడు బ్రాహ్మణులను శపించడం, అక్కడ ఉన్న బ్రాహ్మణుడు భృగు వాళ్ళందరూ కూడా మళ్ళీ శివుడి యొక్క అనుచరుల్ని శపించడం, ఇలా ఒకరినొకరు శపించుకోవడం, అదంతా కూడా పెద్ద వినాశనానికి దారితీస్తుందన్నమాట. ఇది తెలిసి శివుడు వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా అసత్సంగ త్యాగి ఏ వైష్ణవాచారం అనుకున్నాడు అన్నమాట శివుడు. అసత్సంగం, ఇక్కడ సరి అయిన సాంగత్యం లేదు, అందరూ కూడా భౌతికమైన క్రోధం యొక్క ప్రభావంతో వాళ్ళ యొక్క స్థానాన్ని మర్చిపోయి ఒకరినొకరు శపించుకుంటున్నారు. మాయా ప్రభావంలో క్రోధానికి గురయ్యి అందరూ కూడా వాళ్ళ యొక్క స్థానాన్ని నుంచి దిగజారిపోతున్నారని చెప్పేసి శివుడు ఆ స్థానం నుండి వెంటనే వెళ్ళిపోతాడు కదా. ఎందుకంటే మనకి చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు? తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణ అమానినా మానదేనా. అమానినా అంటే గడ్డి పోసేవాళ్ళు. అమానినా అంటే ఏంటి? ఎవరు గౌరవించకపోయినా మనము ఇతరుల నుండి గౌరవాన్ని ఆశించకపోవడం, ఇతరులకు గౌరవాన్ని ఇవ్వడం, ఆ భావంతో మనం హరే భగవంతుని యొక్క నామాన్ని జపించాలంట. ఇతరులకి గౌరవం ఇవ్వడం కాకుండా ఇతరుల నుండి గౌరవాన్ని ఆశించకూడదు, అది వైష్ణవుడి యొక్క లక్షణమై ఉండాలి. మరి శివుడు అలాగనే గౌరవాన్ని ఆశించలేదు, కానీ దక్షుడు వ్యతిరేకంగా ఉన్నాడు అనమాట. యాక్చువల్లీ ఆయన గౌరవాన్ని ఆశించాడు, కానీ అది వైష్ణవుడి యొక్క లక్షణమా? కాదు. ప్రతి ఒక్కరికి కూడా గౌరవాన్ని ఇవ్వడం, వారికి స్థానానికి తగినట్లుగా గౌరవాన్ని ఇవ్వాలి వైష్ణవులు, కానీ తిరిగి గౌరవాన్ని ఆశించకూడదు. సో మర్యాద తర్వాత శ్లోకాల్లో మనం చూస్తాం తర్వాత శ్లోకంలో దక్షుడు మర్యాద గురించి అక్కడ ఉన్న సభలో ఉన్న వ్యక్తులందరూ కూడా మర్యాద ఎలా పాటించాలనే విషయాన్ని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాడు. మరి ఆయనకు తెలుసు అని అనుకుంటాడు,
కానీ ఆయనకు తెలియదు. ఎందుకు? సో, ప్రతి ఒక్కరు కూడా మనం మర్యాద ఇవ్వాలి. కానీ ఎవరి నుండి కూడా మర్యాద ఆశించకూడదు. అప్పుడే సరైన భావంలో మనం భగవంతుని యొక్క నామాన్ని స్మరించగలుగుతాం. శాంతిగా జీవించగలుగుతాం. నాకు భాగవతం చెప్తుంది కదా! భాగవతం 4వ స్కందంలోనే 8వ అధ్యాయంలో నారదుడు ధ్రువుడికి చెప్తాడు. గుణాదికాన్ ముదం లిప్సేద్ అనుక్రోశం గుణాదమాత్ మైత్రీం సమానాదన్విచ్చేన్ నా నా తాపైర్ అభిభూయతే. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా జీవించాలంట. ఈ భౌతిక ప్రపంచంలో త్రివిధ తాపాల నుండి మనం రక్షించుకోవడానికి, శాంతియుతమైన జీవితాన్ని గడపడానికి ఏం చేయాలంట? మనకంటే ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళను గౌరవించడం నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మనకంటే ఎవరైనా ఉన్నతమైన లక్షణాలని కలిగి ఉన్నా, ఉన్నతమైన నేర్పరితనాన్ని కలిగి ఉన్నా సరే ఏం చేయాలి? వాళ్ళకు గౌరవాన్ని ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. సో మనతో సమానులతో స్నేహం చేయాలి. మనకు ఏదైనా నేర్పరితనం ఉంటే వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళ దగ్గర నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మనతో సమానమైన వాళ్ళతో. సో మనకంటే చిన్నవారితో ఎలా ప్రవర్తించాలి? వాళ్ళకు సహాయం చేయాలి. వాళ్ళ పట్ల కృపను చూపించాలి. ఇలా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు జీవితంలో శాంతిని పొందొచ్చు అని చెప్తున్నాడు నారదుడు. కానీ ఇక్కడ దక్షుడు ఏం చేశాడు? గౌరవాన్ని ఆశించాడు. మరి శివుడు ఒకవేళ తనకంటే చిన్నవాడు అని అనుకున్నా సరే తను ఏం చేయాలి? కృప చూపించాలి. ఓకే, తనకంటే చిన్నవాడు కాబట్టి తనకు గౌరవ మర్యాదలు తెలియకపోయినా సరే తనకు నేర్పించడానికి ప్రయత్నించాలి. కానీ శపించడం ద్వారా ఉపయోగం ఏంటి? తనకు అర్థం అయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నించాలి. నిజానికి దక్షుడికి ఆ అర్హత లేదు. శివుడి కంటే గొప్పవాడు కాదు. ఒకవేళ దక్షుడు అనుకున్నా సరే ఏం చేసి ఉండాల్సింది? శివుడిని క్షమించి తనపైన కృపతో సహనంతో తనకు వివరించడానికి ప్రయత్నించాల్సింది, ఒకవేళ తను అనుకున్నా సరే. కానీ ఆ విధంగా కాకుండా ఇక్కడ తన యొక్క ప్రవర్తన ద్వారా ఇక్కడ ఏం స్పష్టమవుతుందంటే దక్షుడు శివుడి పట్ల పూర్తి అసూయను కలిగి ఉన్నాడు అనమాట. శివుడి కంటే కూడా నేనే గొప్పవాననే భావనలో ఉన్నాడు. ఎలా? తన యొక్క వేషధారణ చూసి అనుకుంటున్నాడంట. ఇక్కడ భాష్యంలో ప్రభువుల వారు రాస్తున్నాడు కదా, కడు పేదవానిగా గోచరించుచు కృపణ వస్త్రదానం చేసి ఉండేది కారణమున. శివుడు ఆ విధంగా ఉండడం వలన దక్షుడు ఏమనుకున్నాడంట? అతని ఏదా సంతృష్టి చెందలేదు. నాకంటే చాలా అల్పుడు, సరైన నివాసం లేదు, సరైన వస్త్రధారణ లేదు, అసలు గౌరవ మర్యాదలు తెలియదు, ఎలా అంటే సోషల్ ఎటికెట్స్ తెలియదు అని అనుకుంటున్నాడు అనమాట. చాలాసార్లు మనం చూస్తుంటాం ధనవంతులప్పుడు కూడా సాధారణమైన వాళ్ళని దగ్గరికి రానివ్వరు అన్నమాట. ఎందుకు? వాళ్ళు అగౌరవంగా భావిస్తారనమాట. యాక్చువల్లీ సాధారణమైన వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళ గౌరవం తగ్గిపోతుందని చెప్పేసి అనుకొని ఇతరులని దగ్గరికి రానివ్వరు. వాళ్ళతో సమానమైన స్థానంలో ఉన్న వాళ్ళని చేరదీస్తారనమాట. అంటే ఉదాహరణకు వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరిగినా సరే ఆర్థికంగా లేకపోతే సామాజికంగా సమాన స్థాయిలో ఉన్న వాళ్ళని మాత్రమే ఆహ్వానిస్తారనమాట. ఒకసారి హైదరాబాద్లో ఒక భక్తుడు పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. వాళ్ళ మేనేజర్ వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుందన్నమాట. కార్యక్రమానికి అందరూ మిగతా ఉద్యోగులందరినీ కూడా ఆహ్వానించాడంట. అయితే ఈ భక్తుడు కూడా చాలా ఉన్నతమైన స్థానంలోనే ఉన్నాడు కంపెనీలో. భక్తుడు బాగా డబ్బులు కూడా పర్వాలేదు, బాగానే ఉన్నతమైన ఉద్యోగమే, మంచి జీతం కూడా వస్తుంది. కానీ భక్తుడు కాబట్టి చాలా సరళంగా జీవిస్తాడు అనమాట. యాక్చువల్లీ చాలా సరళమైన జీవితం. మనకి భక్తులు ఎలాంటి వస్త్రధారణ వేసుకుంటారు? చాలా సాధారణమైన వస్త్రధారణ ఉంటుంది. అంతేకాకుండా చాలా ఆడంబరానికి పోరన్నమాట. సో కాబట్టి ఆయన ఏం చేశాడంటే వాళ్ళ
మేనేజర్ వాళ్ళ ఇంటికి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆటోలో వెళ్ళారంట. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆటోలో వెళ్ళారంట. సో, మా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే ముందు ఆ మేనేజర్ భక్తుడిని పిలిచి చెప్పాడంట. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు కార్‌లో రండి అని చెప్పేసి చెప్పాడంట. అంటే దాని అర్థం ఏంటి? ఇలాంటి వాళ్ళు కార్యక్రమాన్ని ఇలాంటి అంటే ఇలా అంటే కనీసం కారు కూడా తీసుకురాలేని వ్యక్తి అలాంటి వ్యక్తుల్ని కార్యక్రమానికి పిలిస్తే మిగతా వాళ్ళందరూ కూడా అవమానంగా అనుకుంటారని చెప్పేసి ఆయన అనుకున్నాడన్నమాట. కానీ ఆ భక్తుడికి ఆ కారు కొనే అంటే కారు మెయింటైన్ చేసే స్థాయి ఉంది. అయినప్పటికి కూడా ఆయన సరళంగా ఉండాలని అవసరం లేదు ఆయనకి. ఆ! ఊరికే డబ్బులున్నాయని చెప్పేసి అనవసరంగా చాలామంది అలానే చేస్తుంటారు కదా! ఏంటంటే ఇంటి ముందు ఒక కారుంటే ఏంటంటే అప్పట్లో రాజులందరూ కూడా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి ఏనుగులను పెట్టుకునేవాళ్ళంట. అంటే సైన్యంలో ఏనుగులుండాలనమాట. ఎన్ని ఏనుగులుంటే అంత గొప్పవారనమాట యాక్చువల్లీ. అంత శక్తివంతులు. అంతేకాకుండా అలంకరణకు గూడా వాళ్ళ యొక్క భవనానికి వాళ్ళ యొక్క ఆహ్, ఏమంటారు? కోటకి ముందు ఏనుగుల్ని పెట్టేవాళ్ళనమాట యాక్చువల్లీ అలంకరణ. అలాగే ఈ రోజుల్లో కూడా ఏం చేస్తున్నారు? ఏనుగులకు బదులు కార్లు పెట్టుకుంటారనమాట యాక్చువల్లీ. అది ఎక్కువగా వాడరు. ఆ కార్లన్నీ కూడా ఎక్కువగా వాడరు. కానీ అది ఉంటే ఏంటంటే అదొక ప్రెస్టీజ్ సింబల్ అన్నమాట యాక్చువల్లీ. ప్రెస్టీజ్ సింబల్ అన్నమాట యాక్చువల్లీ. సో, ఆ విధంగా నేను ప్రతి ఒక్క ఇలా ధనికులందరూ కూడా యూనో ఆహ్, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి ఉన్నతమైన చాలా గొప్ప గొప్ప వస్త్రధారణ లేకపోతే ఇలాంటి కార్లు, బంగ్లాలు చూపించుకోవడానికే. కేవలం చూపించుకోవడానికి వాళ్ళకి అవసరం ఉండదు. అలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటారనమాట యాక్చువల్లీ. మరి వాళ్ళు వాళ్ళ యొక్క అంటే వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు కూడా అలాంటి వారే అయి ఉండాలని చెప్పేసి అనుకుంటారు. సో, కానీ అదంతా కూడా అహంకారం అనమాట యాక్చువల్లీ. యూనో మరి దక్షుడు కూడా అలాంటి అహంకారాన్ని ప్రదర్శించడం వలన చివరికి తన వినాశనాన్ని కొని తెచ్చుకుంటాడు. సో, ముఖ్యంగా ఏంటంటే ఆయన తను గొప్పవాడనే అహంకారమే కాకుండా శివుడికి అపరాధం చేయడం వలన శివుడు గొప్ప వైష్ణవుడు. వైష్ణవుడికి అపరాధం చేయడం వలన తను తన ఉన్నత స్థానం నుండి పతనమైపోతాడనమాట యాక్చువల్లీ. సో, కాబట్టి భక్తులందరూ కూడా మనం వైష్ణవ లక్షణాల్ని పెంపొందించుకోవాలంటే నిజంగా ఐశ్వర్యం ఉండాలంటే వైష్ణవ లక్షణాల్ని పెంపొందించుకోవడం. అంతేనే కదా! మనం కేవలం మనం చేసే కార్యమే గొప్పదని అనుకోవాలనుకుంటే, ఇప్పుడు దక్షుడు అనుకున్నట్లుగా నేను ఈ సృష్టి కార్యాన్ని అంటే ప్రజా సృష్టిని చేయగలుగుతున్నాను. నేను ప్రజాపతిని అనే గర్వాన్ని పొందడం గర్వంతో ఉండడం వలన తను ఎంత గొప్ప కార్యం చేసినా సరే దానికి విలువ లేకుండా అయిపోయింది కదా! సో, అందుకనే మనం భాగవతం చూడండి, భగవద్గీత చూడండి, ఎక్కడ ఏ శాస్త్రం చూసినా సరే వ్యక్తిని వాళ్ళకి అప్పగించిన కార్యాన్ని నెరవేర్చడానికి ఏం చేయాలని చెప్పేసి మనకి ఈ రోజుల్లో చూస్తుంటాం కదా! కార్పొరేట్ కంపెనీల్లో చెప్తుంటారనమాట యాక్చువల్లీ. మనకి అప్పగించిన కార్యం చేయాలంటే ఏం చేయాలి? ఆ! మనం చేసే కార్యాన్ని సాధించడానికి ఎలాంటి మెళకువలు ఉండాలి అని నేర్పిస్తుంటారనమాట యాక్చువల్లీ. కానీ భాగవతం మనకి ఏం చెప్తుంది? వైష్ణవ లక్షణాలు ఎలా పెంపొందించుకోవాలని చెప్తుంది తప్ప, నీకు గొప్ప గొప్ప కార్యాలు ఎలా చేయాలని చెప్పట్లేదు. అవునా కదా! మనం చేసే కార్యం ఎంత గొప్పదైనా కావచ్చు. కానీ ఒక వ్యక్తి సద్లక్షణాల్ని కలిగి ఉండకపోతే, ఎంత గొప్ప కార్యాన్ని సాధించినా సరే, అందరూ కూడా ఆయనకి దూరంగా వెళ్ళిపోతారు. అవునా కదా! సమాజంలో ఎంత ఉన్నత స్థానంలోనైనా ఉండొచ్చు. ఎంత గొప్ప కార్యాలైనా సాధించి ఉండొచ్చు. కానీ ఈ వ్యక్తి ఎప్పుడు కూడా గర్వంతో, ఇతరుల పట్ల అసూయతో ఉన్నట్లయితే, మిగతా వాళ్ళందరూ కూడా తన సాంగత్యాన్ని పొందడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. సో, కాబట్టి భాగవతం ఏం చెప్తుంది? సద్లక్షణాలు సాధు లక్షణాలు పెంపొందించుకోవాలని చెప్తుంది. సహనం, అసూయ రాహిత్యంగా ఉండడం. అవునా కదా! ఇలాంటి సద్లక్షణాలు పెంచుకోవాలని చెప్పేసి మనకు అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ అలాంటి లక్షణాలు కాకుండా అది నిజమైన ధనం అన్నమాట. కానీ అలాంటి లక్షణాలు కాకుండా నేను నేను నాకు అప్పగించిన కార్యక్రమాన్ని నేను నెరవేర్చగలిగాను కాబట్టి నేను గొప్పవాడిని అనుకున్నట్లయితే
సో మనం కూడా చూస్తుంటాం దేవతలందరిలో కూడా దేవతలందరికీ రాజు ఇంద్రుడు కదా, చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. మనం ఎన్నోసార్లు చూస్తుంటాం. మరి ఆ స్థానంలో ఉండడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఆ స్థానాన్ని పొందడం అంటే సాధారణమైన విషయం ఏం కాదు, చాలా గొప్ప విషయం. ఒక జీవి అలాంటి ఇంద్రుడి స్థానాన్ని పొందడం అంత చాలా గొప్ప విషయం. కానీ ఇంద్రుడు పదే పదే గర్వానికి గురైనప్పుడు ఆమ్, భగవంతుడు మళ్ళీ మళ్ళీ ఆయనకి గుణపాఠం నేర్పించాల్సి వస్తుంది కదా. ఎన్నోసార్లు తన గౌరవాన్ని కోల్పోతారు, అవునా కదా. సో కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట యాక్చువల్లీ. సో మనం చేసే కార్యక్రమాలు భగవంతుడి యొక్క కృప ఉంటే కానీ మనం నెరవేర్చలేం. భగవంతుడు మనకి శక్తి ఇస్తే కానీ మనకి నెరవేర్చలేం. మరి ఆ కార్యక్రమాన్ని నెరవేర్చే క్రమంలో ఒకవేళ గర్వానికి గురైనట్లయితే మనం పతనం అయిపోతాం అన్నమాట యాక్చువల్లీ. అందుకని భగవంతుని ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉండాలి. ఎలాగైతే బ్రహ్మ భగవంతుని ప్రార్థించాడో ఆ విధంగా మనం ప్రార్థిస్తూ ఉండాలి. అప్పుడే మనం మాయ యొక్క ప్రభావం నుండి రక్షించబడగలుగుతాం. లేకపోతే అహంకారానికి గురయ్యే అవకాశం ఉంటుంది అనమాట. హరే కృష్ణ. సో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? బ్రహ్మ విమోహన లీల. సో ఈ బ్రహ్మ ఆ బ్రహ్మ కాదు, ఆ బ్రహ్మ వేరు. సో యాక్చువల్లీ అంటే శివుడు దక్షుడు అందరూ కూడా బ్రహ్మ యొక్క కుమారులే. దక్షుడి కంటే ముందు శివుడే వస్తాడు, కానీ తను దక్షుడి యొక్క కుమార్తెని స్వీకరించాడు కాబట్టి తనకంటే చిన్నవాడని అనుకుంటాడు అన్నమాట దక్షుడు. సో అది శివుడు సాధారణమైన జీవుడు లాంటి వాడు కూడా కాదు. బ్రహ్మ జీవుడు కానీ శివుడు కాదు. కానీ ఆ స్థానాన్ని అర్థం చేసుకోలేకపోతాడు. సో అందుకనే అంటారనమాట యాక్చువల్లీ ప్రతి ఒక్కరిని కనీసం మధ్యమాధికారి స్థాయికి రావాలి. మధ్యమాధికారి మాత్రమే ఎవరు భక్తులు, ఎవరు అభక్తులు, ఎవరు ఎలాంటి వారని అర్థం చేసుకోగలుగుతారు. ఒకవేళ రానట్లయితే మధ్యమాధికారి స్థాయికి రానట్లయితే అర్థం చేసుకోలేరు, తద్వారా అపరాధం చేసే అవకాశం ఉంటుంది. అందుకని కనిష్ట స్థాయిలో ఉన్న వాళ్ళు ఎక్కువసార్లు అపరాధం చేసే అవకాశం ఉంటుంది. అపరాధం చేస్తే ఏమవుతుంది? భక్తిలో దిగజారిపోతారు, భక్తిలో పురోగతి సాధించలే. సో అది సమస్య అన్నమాట యాక్చువల్లీ. అందుకనే వీలైనంత త్వరగా మనం తత్వాన్ని అర్థం చేసుకొని భక్తుల్ని వాళ్ళ యొక్క స్థానాన్ని గుర్తించే స్థాయికి రావాలన్నమాట. ఇంకా ప్రభుజీ హరే కృష్ణ. ప్రార్థన బ్రహ్మ ప్రార్థన మళ్ళొకసారి చెప్పారా ప్రభుజీ? చెప్తాను. దానికంటే ముందు ఇంకో మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు ప్రభు. ప్రభు మీరు చెప్పారు బ్రహ్మ జీవతత్వము కానీ శివుడు జీవతత్వం కాదు. మరి శివుడు ఏ తత్వం, అది ఎలా అర్థం చేసుకోవాలి? శివతత్వం చాలా ప్రత్యేకమైనది. అందుకని శివతత్వం గురుతత్వం అనేది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ అనమాట. అంత సులభంగా అర్థమయ్యే విషయాలు కాదు. కానీ ఒక విషయం ఏంటంటే శివుడు దాదాపు భగవంతుడితో సమానమే, దాదాపు సమానంగా మనం చూడాలన్నమాట యాక్చువల్లీ. అంటే సమానం కాదు కానీ సమానమైన గౌరవాన్ని ఇవ్వాలి విష్ణువుకి, శివుడికి. సో అంతే కదా, గురుతత్వం కూడా అంత సులభం కాదు అర్థం చేసుకోవడం. అయితే ఒక విషయం ఏంటంటే వాళ్ళు ఇతర జీవులు లాంటి జీవతత్వం కూడా కాదు. సో జీవతత్వం కంటే ఉన్నతమైన వాడు విష్ణుతత్వం కంటే తక్కువ. సో ఎలా అర్థం చేసుకోవాలంటే ఇంతకంటే ఎక్కువ వివరణ లేదు. సరళంగా చెప్పాలంటే భగవంతుడితో సమానంగా గౌరవించాలి, కానీ భగవంతుడు కాదు. అంతే కదా, గురువును కూడా మనం అలాగే గౌరవించాలి. గురువు భగవంతుడు కాదు, కానీ భగవంతుడితో సమానంగా మనం గౌరవించాలి. అలానే శివుడిని కూడా అంతే అనమాట యాక్చువల్లీ. అలా అని చెప్పి శివుడు గురువు కూడా ఒకటి కాదు. శివుడు చాలా ప్రత్యేకమైన స్థానంలో ఉంటాడు అన్నమాట. హరే కృష్ణ.
సో తర్వాత బ్రహ్మ ఏమని ప్రార్థించారని చెప్పేసి అడిగారు. ఏమని ప్రార్థించాడు? మొట్టమొదటి ప్రార్థన అహంకారం భగవంతుడు రాకూడదు. భగవంతుడు తనకిచ్చిన కార్యాన్ని నెరవేర్చడానికి కావాల్సిన శక్తిని ఇవ్వమని ప్రార్థిస్తాడు. తర్వాత ఆ కార్యాన్ని నెరవేర్చినప్పుడు అహంకారం రాకూడదు. నువ్వు మాయకు గురి కాకూడదని చెప్పేసి అహంకారం అంటే అదే మాయా ప్రభావం అన్నమాట. యాక్చువల్లీ మాయా ప్రభావానికి గురి కాకూడదని చెప్పేసి ప్రార్థిస్తాడు. సో మూడవది తన కార్యం నుండి వైదొలగకూడదు, తప్పుదారి పట్టకూడదు. అంటే ఏదైతే కార్యాన్ని తనకు అప్పగించాడో భగవంతుడు ఆ కార్యాన్ని ఏకాగ్రతతో శ్రద్ధతో నెరవేర్చాలని ప్రార్థిస్తాడనమాట. యాక్చువల్లీ థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఏమైనా ప్రశ్నలు? హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జాయ్, శ్రీల ప్రభుపాద్ కీ జాయ్. ఈ వీడియో టర్న్ ఆఫ్ అయిపోయింది బ్రో.